వైద్య రంగంలో రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రజలకు సరికొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్లానింగ్ బ్లూ ప్రింట్ టెక్నాలజీతో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలు చేస్తున్నారు. వైద్య రంగంలో బ్లూ ప్రింట్ టెక్నాలజీపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రులు ఏర్పడ్డాయి. కొత్త విధానాలతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇప్పటికే రోగులకు రోబోటిక్ సర్జరీ విధానాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా కిమ్స్ ఆసుపత్రిలో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆధునిక ప్లానింగ్ బ్లూ ప్రింట్ టెక్నాలజీతో శస్త్రచికిత్సలపై కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షోల్డర్ సర్జన్ డాక్టర్ జీన్ గింబెర్గ్ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో 100 మంది ఆర్థోపెడిక్ సర్జన్లకు శిక్షణనిచ్చారు. మోకాలు శస్త్రచికిత్సలకు ఖచ్చితత్వం ఉన్న ఈ షోల్డర్ చికిత్సలో అరుగుదలపై అవగాహన లేక పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ టెక్నాలజీలో డాక్టర్లకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. I can speak Telugu, so I will speak English. Sorry. I'm very happy to be here. Thanks to Dr. Chandra, who's been training with me more than 10 years ago now. I was there 10 years ago, and now I'm very happy to be here again. And I saw him operating last 3 days. He's doing very well now, and he's completely independent in arthroscopic lethargy, which is a very difficult thing to do. And so I'm very happy to see that he was able to just apply what I taught him. And now I'm coming for this conference on complex cases and complication of the shoulder surgery and also shoulder replacements, and especially on reverse shoulder arthroplasty, latest trends. And so I'm very happy to be here. And I think that Chandra is going really up with his team in shoulder surgery now, and he'll be certainly one of the most famous Indian shoulder surgeons in the future. ప్రస్తుతం 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఆధునికంగా అందుబాటులోకి వచ్చిన బ్లూ ప్రింట్ టెక్నాలజీ ఉపయోగించి సర్జరీ ప్లానింగ్, నూతన జాయింట్ పొజిషన్, సైజును ఆపరేషన్ కంటే ముందుగానే ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఆపరేషన్ చేయడం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ టెక్నాలజీ వినియోగిస్తున్నందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని అంటున్నారు వైద్యులు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మా ఎండి డాక్టర్ గురువారెడ్డి గారి గైడెన్స్లో ఒక షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్స్ మీద ఒక అధునాతన అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక సదస్సు నిర్వహిస్తున్నాం, కాన్ఫరెన్స్. నేను డాక్టర్ చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. చాలామందికి జనరల్ పబ్లిక్లో మోకాల్ జాయింట్స్ అరుగుతాయని, మోకాల్ జాయింట్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ చేస్తారని చెప్పి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి, ఈ లేటెస్ట్ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీస్ కూడా వచ్చినాయి నీ రీప్లేస్మెంట్ అని చెప్పి అందరికీ అవేర్నెస్ ఉంది. ఇవి చాలామంది ఫ్రీక్వెంట్గా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటుంటారు. కాకపోతే షోల్డర్ జాయింట్స్ కూడా అరుగుతాయని చెప్పి, లేదా షోల్డర్ జాయింట్స్లో వచ్చే డ్యామేజ్కి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారని చెప్పి అనే అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. కానీ శరీరంలో మిగతా జాయింట్స్ లాగే షోల్డర్ జాయింట్ కూడా అరగచ్చు. అలాగే షోల్డర్ జాయింట్లో కొన్నిసార్లు కొన్ని రకాల ఫ్రాక్చర్స్ అయ్యేటప్పుడు కూడా, ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళు, 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళు బాగా డ్యామేజ్ ఎక్కువైనప్పుడు కూడా షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అనే పద్ధతి గత 25-30 ఏళ్ళ నుంచి మనకి వెస్టర్న్ కంట్రీస్లో అవైలబిలిటీ ఉంది. మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో మనం గత 10-15 ఏళ్ళ నుంచి ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్, జాయింట్ రీప్లేస్మెంట్, షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసే టెక్నాలజీస్ కావచ్చు, అదేవిధంగా లోపల మనం వేసే జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్స్ యొక్క డిజైన్స్ కావచ్చు, చాలా డెవలప్ అయినాయి. గత 5-10 ఏళ్ళలో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. తన తండ్రికి ఈ విధానంలో చికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు పేషెంట్ కుమారుడు చెబుతున్నారు. మా ఫాదర్ రీసెంట్గా ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనకి అదే మన స్పైనల్ పైన సర్జరీ జరిగింది. మొన్నటిదాకా అయితే కొంచెం వీక్ ఉండే, చాలా సర్జరీకి ప్రాబ్లం అయిండే. వాళ్ళు కొంచెం రిస్క్ అని చెప్పారు. ఆపరేషన్ తర్వాత సక్సెస్ అయింది. ఆయన లాస్ట్ వీక్ 10 డేస్ అనుకుంటా, 3 డేస్ నుంచి అయితే సివియర్గా అయిండే. ఇమీడియట్గా మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. మన ఇక్కడ వెనకాల స్పైనల్ పైన నర్వ్స్ ప్రెస్ అయినాయి, బోన్స్ మధ్యలో నర్వ్స్ ప్రెస్ అయింది. తర్వాత సర్జరీ చేస్తే క్లియర్ అయింది. నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీలు మరింత తేలికవడమే కాక రోగి త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతోంది.